హోమ్ మినిస్టర్ గారు గూడా అసలు అమరావతి రైతులు మమ్మల్ని ఎంతో అభిమానించి, మా యొక్క ఇదిని ప్రోత్సహించి, అమరావతి డెవలప్ అవ్వాలని భూములు ఎగేసుకుంటూ ఇచ్చేసేస్తున్నారు. ఆ! ఆ వైసీపీ వాళ్ళు కావాలనే ఇలాంటి గూండాయిజం జేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎంతో గొప్పగా విశ్లేషించింది మహాతల్లి. కానీ అక్కడ జరిగింది వేరు సార్. ఓకే. ఈ 2, 3 సెగ్మెంట్స్ కూడా అంతే గదా సార్! ఈ ఎంపీ గారిని తీసుకుంటేనేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు డ్రగ్స్‌లో దొరికిపోతే. అరవసీదర బారిన పడిన అమ్మాయినేమో కనీసం పట్టించుకోలేదు. సాటి దళిత మహిళ అయ్యుండి. అది పక్కకి పెట్టేస్తే నిన్న గాక మొన్న ఆ సాయి కృష్ణ విషయం తీసుకున్నా కూడా ఏ రోజు కూడా ఆమె సరిగ్గా స్పందించినటువంటి పరిస్థితులు లేవు. మళ్ళీ సీసీ కెమెరాలు, డ్రోన్‌లు అనుకుంటూ ఆవిడ స్టేట్‌మెంట్‌లు ఇస్తా ఉంది. అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల కూర్చొని గంజాయి కొడదామని ప్రయత్నం చేసినా డ్రోన్‌లత అసలు చాలా క్లియర్‌గా వాచ్ చేస్తా ఉన్నాయంట సార్. అసలు తాగుదామని ప్రయత్నించటంతోనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో పోలీసు వారు అక్కడికొచ్చేసేసట వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్‌లో కూర్చోబెడతారట. అసలు ఏమి డ్రామా సార్ నిజంగా. నిజంగా ఒక హోమ్ మినిస్టర్‌గా ఇంత దారుణంగా తన యొక్క శాఖని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో ఈమె ఒక్కతే నిలిచిపోతుందేమోనని కూడా నా అభిప్రాయం సార్. ఓకే. విజువల్స్ వచ్చిన తర్వాత మనం గూడా చూడటం జరిగింది. చేసినటువంటి దాడి ఇవన్నీ. సో, ఓవరాల్‌గా అయితే ఇక్కడ బయటకి ప్రొజెక్ట్ చేసిందేంటి అంటే, రైతులే తిరగబడ్డారు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు పిలవకుండా వెళ్ళటం జరిగింది. కావాలని వైసీపీ రాజకీయం చేస్తుంది అనేది బయటకి ప్రొజెక్ట్ అయినటువంటి అంశం. అసలు నిజంగా అక్కడ రైతులే దాడి చేశారా? లేదంటే రైతులు అనేటువంటి పేరుతోటి మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు దాడి చేయటం జరిగిందా? సార్ మీరు చెప్తున్న దానికి నాకు ఏమనాలో కూడా ఈ కూటమి వాళ్ళని ఒక్కొక్కసారి నాకు అనుమానం వస్తా ఉంటుంది సార్. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో ఈ కూటమి ఫెయిల్యూర్స్ ప్రజలకి అద్దంలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా పచ్చబద్ధాల్ని నిజంగా మోస్తూ, పచ్చబద్దాల్ని మాట్లాడుతూ, లా అండ్ ఆర్డర్‌ని అటకెక్కిచ్చేసి, పోలీసు వాళ్ళని కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ, ఇష్టారాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కూటమికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని, ఇతరత్ర వాళ్ళకి గాని అసలు, అసలు అబద్ధాలే పెద్ద ప్రమోషన్ ఏమో సార్ వాళ్ళకి. ఎందుకంటే ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి అకౌంటబిలిటీ అనేది ఉండదు సార్. అది ఖచ్చితంగా నేను చెప్తా. ఈ 2 ఏళ్ల వీళ్ళ పాలన, వీళ్ళ విధానం, వీళ్ళ పచ్చబద్దాలు, వీళ్ళ మోసాలు. సార్ రైతులు